హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే కోడిగుడ్డు కురుట అయితే వేస్తున్నాను. చూడండి, దానికోసం నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. చూడండి, ఉల్లిపాయలు అయితే నేను కట్ చేశాను. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను ఉల్లిపాయలు అనేది వేపడం జరుగుతుంది. చూడండి, అందులో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ మగ్గడం కోసం నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపితే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. కొంచెం దానికోసం నేను అల్లం పేస్ట్ అయితే వాడుతున్నాను. చాలామంది అల్లం పేస్ట్ అయితే వేసుకోరు, కానీ నేను వేస్తానండి. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అల్లం పేస్టు మనకి పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ అనేది వేపుకోవాలి బాగాని. దానికోసం నేను ఇంకొకటి ఏంటంటే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, లేదంటే ఉల్లిపాయలు వాసన వస్తాయి అన్నమాట. మనకు ఎంత తినగలుగుతామో అంత మాత్రమే కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం కూడా మనం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు పగలగొట్టుకున్న గుడ్డులు అయితే వేసుకోవాలి. చూడండి, పెంకులు ఏమీ రాకుండా జాగ్రత్తగా గుడ్లు పగలగొట్టుకొని మనం బౌల్లో వేసుకోవాలండి. పెంకులు గట్ట వెళ్ళి అంటే తినేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, చూసుకోవాలి జాగ్రత్తగానే. చూడండి, ఇలా అయితే కుక్ చేసుకోవాలి. కింద మాడు పట్టకుండా మనం గుడ్డు ఫ్రై అనేది చేసుకోవాలి. చూసారా, నేను ఆయిల్ కూడా ఎక్కువ అనేది యాడ్ చేయలేదండి, ఇలా మగ్గుతుంటుంది ఇలాగా. ఫ్రెండ్స్, ఇది నేను మీషోలో కొన్నాను. టేబుల్ మీద అయితే వేసాను చూడండి మ్యాప్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన ఫ్రై అయితే ఇంతవరకు వచ్చింది. దానికోసం నేనైతే ఒక 2 స్పూన్లు అయితే గరం మసాలా అనేది యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా 2 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.